ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఉగాది రాశి ఫలాలు 2025 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు విశ్వవసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి అదృష్టం, అఖండ రాజయోగం, ఏ రాశి వారికి కష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈసారి 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి తిథి నాడు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఏర్పడింది. ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదుర్కొన్నారో, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, వృత్తి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ రాశుల వారు ఏం చేస్తే ఏం జరుగుతుంది, 2025 సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టంతో పాటు అఖండ రాజయోగం వరిస్తుంది, ఏ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అలాగే ఏ రాశుల వారికి కష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి వ్యక్తులకు విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంత కష్టకాలం ఎదురు కావచ్చు. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మే నెలల తర్వాత గురుగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. రాహుకు ప్రభావంతో ఆకస్మిక ధన లాభాలు కూడా కలగవచ్చు. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఏలనాటి శని ప్రభావం కానుండటంతో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం, శని స్తోత్రం పారాయణం చేయడం మంచిది. నల్లని దుస్తులు ధరించకుండా నీలం రంగు దుస్తులు ధరించడం, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో పూజలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు ఈ సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉగాది నుండి శని లాభ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మే నెలలో గురు గ్రహం ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి నెరవేరుతుంది. సంతాన యోగం కూడా ఉంది. సంపన్న కుటుంబంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. రాహు కేతువు ప్రభావం ఉన్నప్పటికీ శని అనుగ్రహం వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. న్యాయవాదులు, పోలీసులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. దుర్గామాతను పూజించడం ఈ రాశి వారికి మంచిది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3 లేదా 4 గాను, అవమానం 3. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఆర్థికంగా తిరుగు ఉండదు. ప్రారంభంలోనే ఆకస్మికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో గరుడ మిథున రాశిలోకి ప్రవేశించి ఏడాది పొడవునా అక్కడే ఉంటాడు. ఉగాది సమయంలో శని మీనంలో ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురైన విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. గరుడ వృషభ రాశిలో ఉన్నంత కాలం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. అయితే గరుడ మిథునంలోకి ప్రవేశించిన తర్వాత వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లోకి జాగ్రత్త పడడం మంచిది. వినాయకుడిని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 2. ఇది ఆర్థికంగా సానుకూలమైన పరిస్థితులను సూచిస్తుంది. రాజపూజ్యం 7, అవమానం 3. సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది. అవమానాలు తక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి అష్టమి శని ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల అనేక కష్ట నష్టాల నుండి బయటపడడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వ్యాపారాలు నష్టాల నుండి బయటపడతారు. అయితే మే నెలలో గరుడ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే 18వ తారీఖున రాహు అష్టమి స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కానీ విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయపరమైన విషయాలు లాభదాయకంగా ఉంటుంది. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి. పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గుతాయి. భాగ్యస్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. విదేశాలకు ఉద్యోగులకు మంచి అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11. ఆదాయం వ్యయం సమానంగా ఉండడం వల్ల ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 6. సమాజంలో గుర్తింపు ఉంటుంది. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 27వ తారీఖున తర్వాత నుండి ఈ రాశి వారికి అష్టమి శని ప్రారంభం కాబోతుంది. దీనివల్ల ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు. సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే మే 25న గరుడ లాభస్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అష్టమి శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆగస్టు తర్వాత శుక్ర బుధ రవి గ్రహాల అనుకూలత వల్ల సమస్యలు తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. షేర్లు స్పెక్యులేషన్స్ వల్ల లాభాలు కలగవచ్చు. సినీ రంగం రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. తరచూ శనీశ్వరుడికి దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది. కన్యారాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11 గాను వ్యయం 2 గాను ఉండవచ్చు. ఇది చాలా మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది. రాజపూజ్యం 6 గాను అవమానం 6 గాను ఉండవచ్చు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే సూచనలు ఉన్నాయి. పెళ్లి కాని యువతులకు వివాహ యోగం ఉంది. కన్యారాశి 7వ స్థానంలోకి శని 10వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. జీత భత్యాలను బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మే 18న రాహు 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు బయటపడతారు. ఏప్రిల్ నుండి అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే పక్షంలో సంవత్సరం అంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. జూలై తర్వాత 3 నెలల పాటు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8గా ఉంది. ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చులు అదుపులో ఉండే అవకాశం ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. సమాజంలో
గౌరవం ఉంటుంది, ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. తులారాశి వారికి మార్చి 29న తర్వాత శని 6వ స్థానంలోకి, మే 25వ తేదీ తర్వాత గురువు భాగ్యంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశాలున్న షేర్లు, స్పెక్యులేషన్లు వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అంచనాలకు మించి లాభాలు పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలకు ఉత్సాహంగా సాగిపోతాయి. గురువారం పసుపు దుస్తులు ధరించడం శుభప్రదం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి విద్యార్థులు మంచి శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. లలిత సహస్రనామం పఠించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 14. ఆర్థికంగా కొంత కష్టకాలం ఎదురు కావచ్చు. రాజపూజ్యం 5, అవమానం 2. సమాజంలో గుర్తింపు ఉంటుంది. అవమానాలు తక్కువగా ఉంటాయి. మార్చి 29తో అర్ధాష్టమి శని తొలగిపోతున్నందువల్ల కొన్ని కష్ట నష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సానుకూల మార్పులు వస్తాయి. శత్రువులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సినీ, రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి మే నెల మొదటి నుంచి జీవితంలో సానుకూల మార్పులు రావడం మొదలవుతుంది. మే తర్వాత గురువు అష్టమి స్థానంలోకి మారుతున్నప్పటికీ ఆదాయాల్లోకి లోటు ఉండదు. కుటుంబంలో మరింత ఎక్కువ శుభకార్యాలు జరుగుతాయి. జూలై తర్వాత ఆదాయం వృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. మంచి వ్యాపారాలు, షేర్లు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేక పూజలు అవసరం లేదు. విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. ధనుసు రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5. ఆదాయం, వ్యయం సమానంగా ఉండడం వల్ల ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 5గాను ఉండవచ్చు. సమాజంలో గౌరవం ఉంటుంది. కానీ కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉగాది తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు నమ్మకాన్ని చూరగొంటారు. పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. విదేశీ సంస్థలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రాశికి అధిపతి అయిన గురువు స్థానంలో శని సంచారం చేయడం వల్ల జూలై మాసం తర్వాత ఆదాయం వృద్ధి ప్రయత్నాలు మరింత విజయవంతం అవుతాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అయితే చెడు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. మకర రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2. ఇది చాలా మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది. రాజపూజ్యం 4, అవమానం 3. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మార్చి 29వ తేదీతో పాటు ఎల్లనాటి శని తొలగిపోతుంది. దీనివల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగంలో అంచెలంచెలకు మించిన అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపార లాభాల బాట పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మే 25న
గురువు 6వ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే. నవంబర్, డిసెంబర్ నెలలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన వీరి ప్రభావం, వైభవం మరింతగా పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలైతే ఉంది. ప్రేమ విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరమైన సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యాపారాలలో అవకాశాలు లభిస్తాయి. వీరు శనివారం పూజ చేయడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలను పెరుగుతాయి. ఆస్తి వివాదాలు జటిలంగా మారే అవకాశం ఉంది. అయితే గురువు అనుగ్రహంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి ఉంది. మీనరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం, అవమానం 5. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశించడం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సింది ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలలో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రభావం పెరుగుతుంది. ఆదాయం వృద్ధికి చెందుతుంది. ఆర్థికంగా పరిస్థితి చక్కదిద్దుకోవచ్చు. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. పసుపు దుస్తులు ధరించాలి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యం అష్టకం చదువుకోవడం మంచిదని పండితులు సూచించారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇలాంటి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.